ఇప్పుడు మార్నింగ్ నుంచి డీబీ కార్పొరేషన్ 7,000 crores జనాల్ని ముంచిందని ట్రేడింగ్ కంపెనీ కుకట్పల్లిలో అస్సాం నుంచి వచ్చి అక్కడ పెట్టాడని. సో అస్సాం నుంచి రాండి, లేకపోతే ఇంకో చోట నుంచి రానివ్వండి, ఇంకో చోట రానివ్వండి, అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే ఎట్లా పెడతారు మీరు? అది కూడా డబ్బా ట్రేడింగ్ అసలు క్లారిటీ లేదు. మళ్ళీ అంటే ఒక దాంట్లో తీసుకొని పెట్టుకొని పెరిగినప్పుడు నెలకింతని లేదా ఇంతని ఇస్తారు కదా, అది ఎట్లా నమ్ముతారు? బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత సీన్ సితారా అయినప్పుడే తెలుస్తాయి ఇట్లాంటివన్నీ. ఎందుకు చేయాలి అసలు? అది తప్పెవరిది? అతను డీబీ కార్పొరేషన్ అతను కాదు, మీదే తప్పు, జనాలదే తప్పు. మీ డబ్బులు మీ దాంట్లో సేఫ్టీగా పెట్టుకోలేరా? దేనికి అంత ఇది? దేనికి ఎక్కువ పర్సెంట్ రావంగానే పెట్టేసుకుంటారా? తప్పెవరిది? మీదే. ఎన్నిసార్లు నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? అది మోసం చేసామని నమ్ముతారే. కరెక్ట్ గా మీ డబ్బులు మీ డిమాట్ లో పెట్టుకుంటే ఈవెన్ బ్యాంకుల్లో కూడా సేఫ్ కాదు. ఇవాళ రేపు డిమాట్ లోనే సేఫ్. మోతీలాల్ లాంటి కంపెనీలో పెట్టుకోండి, మీ డబ్బులు ఎక్కడికి పోవు, 100% సేఫ్ ఉంటాయి. థ్యాంక్ యూ.